హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ బాక్స్, అలాగే ఒక మిస్టరీ బాక్స్, ఒక పెద్ద బాక్స్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను. ఇది మివి అనే బ్రాండ్కి సంబంధించిన ఒక స్పెషల్ బాక్స్, గిఫ్ట్ బాక్స్ అనమాట. ఇది మనకి జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా మనకి వీళ్ళు పంపించారు. ఆబ్వియస్గా మనకి జనరల్గానే లేట్ అవుతూ ఉంటాయి కదా డెలివరీస్, అలాగే మనకు కూడా ఇది కూడా కొంచెం లేట్గానే వచ్చింది, రీసెంట్గానే వచ్చింది. దీన్ని ఈరోజు నేను మీకు ఓపెన్ చేసి ఈ బాక్స్ లోపల ఏమేమి ఉన్నాయి, అందులో ఉన్న ప్రొడక్ట్స్ ఏంటి, వాటి క్వాలిటీ ఏంటి, ఎలా ఉన్నాయి, అలాగే వాటి ప్రైస్ ఎంత, ఎక్కడ అవైలబుల్గా ఉంది, ఇవన్నీ కూడా షేర్ చేస్తాను. అలాగే వీటి మీరు గివ్అవేలో కూడా గెలుచుకోవచ్చు. దీంట్లో 2 ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ గివ్అవేలో మీరు పార్టిసిపేట్ చేయడానికి సింపుల్గా ఒక 2-3 రూల్స్ ఉంటాయి. ఒకటి, ఈ వీడియోని లైక్ చేయాలి, అలాగే మీ ఫ్రెండ్స్కి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో షేర్ చేయాలి. అలాగే ఒక కామెంట్ మాత్రం పక్కాగా రాయాలి. సో దీనికి నేను ఇస్తున్న కామెంటు మివి మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ అని ఇస్తాను. అది మీరు కింద కామెంట్స్లో రాయాలి. అలాగే మన ఛానల్ సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ మీరు ఫాలో అవుతూ నేను ఒక పోస్ట్ పెడతాను కదా, ఆ పోస్ట్ మీరు కోడ్ చేసి మివికి అలాగే నన్ను ట్యాగ్ చేసి పెట్టాలన్నమాట. అంటే నేను ట్విట్టర్లో పెడతాను కదా, ఆ తర్వాత మీరు దాన్ని కోడ్ చేసిన తర్వాత నన్ను అలాగే మివి బ్రాండ్ని ట్యాగ్ చేసి మీరు మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ అని రాస్తే సరిపోతుంది. అలాగే నేను అక్కడ పోస్ట్ చేస్తాను, దాన్ని కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దీనికి సంబంధించిన విన్నర్స్ నేను మీకు ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తాను. అది కూడా నెక్స్ట్ వీక్లో మీకు అనౌన్స్ అయితే చేస్తాను. మేజర్గా ఈ మివి మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ గురించి కూడా చెప్తాను. మివి అనేది మన ఇండియాకి సంబంధించిన ఒక బ్రాండ్. వీళ్ళు రకరకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తయారు చేస్తూ ఉంటారు. మేజర్గా ఆడియో ప్రొడక్ట్స్ ఎక్కువగా వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. బ్లూటూత్ స్పీకర్స్ కావచ్చు, అలాగే నెక్ బ్యాండ్ స్టైల్ ఇయర్ ఫోన్స్ కావచ్చు, TWS బడ్స్ కావచ్చు, రెగ్యులర్ ఇయర్ ఫోన్స్ కావచ్చు, ఇలాంటివి ఆడియో డిపార్ట్మెంట్లో మన ఇండియాలో కొంచెం వీళ్ళకి మంచి పేరు అయితే ఉంది. అది కాకుండా వీళ్ళు మేజర్గా టోటల్గా మన ఇండియాకి సంబంధించిన బ్రాండ్, అలాగే వీళ్ళ ప్రొడక్ట్స్ మొత్తం కూడా మన ఇండియాలోనే వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. అందుకే మేడ్ ఇన్ ఇండియా కలెక్షన్ అని వీళ్ళు ఒక బాక్స్ అయితే పంపించారనమాట. ఇప్పుడు మనం ఈ బాక్స్ ఓపెన్ చేసి దీంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. బాక్స్ పైన మీకు మివి బ్రాండింగ్, అలాగే మేడ్ ఇన్ ఇండియా కలెక్షన్ అని ఒకటి కనిపిస్తుంది. ఇక బాక్స్ ఓపెన్ చేస్తే లోపల మనకి మన ఇండియాకి సంబంధించిన ఫ్లాగ్, కొంచెం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా డెకరేషన్ స్టైల్లో యూజ్ చేసుకునేవి, అవైతే ఒక 2 దండలు అయితే పంపించారు. చుట్టానికి మాత్రం చాలా బాగున్నాయి, చేతిలో అయితే మంచి ఫీలింగ్ అయితే ఉన్నాయి. అండ్ లోపల మనకు ఒక 2 బాక్స్లు ఉన్నాయి. ఒకటి మివి రోమ్ 2 బ్లూటూత్ స్పీకరు. ఇది ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ చేశాను. ఈ మివి రోమ్ 2 బ్లూటూత్ స్పీకరు 1000 రూపాయల బడ్జెట్లో ఉంటుంది. ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది మీకు ఆల్రెడీ 3 గివ్అవే కూడా ఇచ్చాను నేను మీకు. ఆ వీడియో ఇక్కడ కార్డ్స్లోనూ అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. 1000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది ఒక బ్లూటూత్ స్పీకర్ అనమాట. మనకి పాకెట్ స్టైల్లోనే ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇది చూశారు కదా, ఇంతకుముందు ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను. మనకి ఎటైనా వెళ్తున్నప్పుడు, జర్నీ చేస్తున్నప్పుడు ఇది మనకి బాగా యూజ్ అవుతుంది. ఎటైనా అవుట్డోర్లోకి వెళ్ళినప్పుడు కూడా మీకు ఇది కొంచెం యూజ్ అవుతుంది. బ్యాటరీ లైఫ్ కూడా దీంట్లో ఎక్సలెంట్గా ఉంటుంది. దగ్గర 2000 mAh బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేసుకుంటే మీకు చాలా బ్యాటరీ లైఫ్ అయితే ఇది ఇస్తుంది అనమాట. సో 1000 రూపాయల బడ్జెట్లో ఇది అవైలబుల్గా ఉంటుంది. ఇక రెండోది మివి కాలర్ 2 అని ఒక రీసెంట్గానే వీళ్ళు లాంచ్ చేసిన నెక్ బ్యాండ్ స్టైల్ ఇయర్ ఫోన్స్. ఇది కూడా 1000 రూపాయల బడ్జెట్లోనే ఉంటుంది. ఇది కూడా బ్యాటరీ లైఫ్ ఎక్సలెంట్గా ఇస్తుంది ఇది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా దీంట్లో సూపర్గా ఉంది. బాక్స్ పైన మీకు వీటికి సంబంధించిన డిజైన్, బాక్స్ ఓపెన్ చేస్తే మనకు ఒక TWS నెక్ బ్యాండ్ స్టైల్ ఇయర్ ఫోన్స్, అలాగే ఎక్స్ట్రా టిప్స్, అలాగే ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంటుంది, అలాగే యూజర్ మాన్యువల్ లాంటివి ఉంటాయి. అండ్ దీంట్లో ఏంటంటే బిల్డ్ క్వాలిటీ మాత్రం సూపర్గా నచ్చింది నాకు. మేజర్గా ఈ ఏదైతే మనకి నెక్ పై నుంచి వచ్చే ఉంటుంది కదా, ఇది మంచి గ్రిప్ అయితే ఉంది, అలాగే మంచి క్వాలిటీతో వీళ్ళు తయారు చేశారు. అండ్ సైడ్కి కూడా మీకు ప్లాస్టిక్ బిల్డ్ అయినప్పుడు కూడా చాలా టఫ్ క్వాలిటీ ప్లాస్టిక్ని దీంట్లో యూజ్ చేశారు. అండ్ ఒక సైడ్ మీకు ఒక 3 పుష్ బటన్స్ ఉంటాయి, అలాగే ఒక LED ఇండికేషన్ ఉంటుంది, ఒక మైక్రోఫోన్ ఉంటుంది, అలాగే ఒకవైపు మీకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి పోర్ట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఈ ఇయర్ ఫోన్స్ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. చాలా తక్కువ టైంలోనే మీకు బ్యాటరీ ఫుల్ చేస్తుంది. అలాగే బ్యాటరీ లైఫ్ మాత్రం చాలా ఎక్కువసేపు ఇస్తుంది. అండ్ ఇవి వాల్యూమ్ ప్లస్ మైనస్ బటన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మల్టీ ఫంక్షనల్ బటన్స్ కూడా. మీకు సాంగ్ ఫార్వర్డ్, నెక్స్ట్ సాంగ్కి వెళ్ళటం, అలాగే ప్రీవియస్ సాంగ్కి వెళ్ళటం కూడా దీంట్లో వర్క్ చేస్తుంది. ప్లస్ బటన్ మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారనుకోండి, ఒక 2 సెకండ్స్ నెక్స్ట్ సాంగ్కి వెళ్తుంది. మైనస్ బటన్ మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారనుకోండి, 2 సెకండ్స్ ప్రీవియస్ సాంగ్కి వెళ్తుంది. అలాగే కాల్ లిఫ్ట్ చేసుకోవడం, ఎండ్ చేసుకోవడం, ఇలాంటివి అయితే ఉంది. అండ్ మేజర్గా బిల్డ్ క్వాలిటీ మాత్రం దీంట్లో బాగుంది. అలాగే దీంట్లో ఏవైతే మేజర్గా మనకి ఇయర్ ఫోన్స్ ఉన్నాయో ఇవి మనకి మ్యాగ్నెటిక్ కంట్రోల్తో వస్తాయి. అలాగే మీకు వీటి బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇది మనకి ఓన్లీ ఎక్కడైతే లాక్ అవుతుందో అక్కడ వరకు మీకు మ్యాగ్నెట్ లాగా ఉంటుంది, అలాగే కొంచెం మెటల్ లాగా ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఓవరాల్గా ప్లాస్టిక్ బిల్డ్తో తయారు చేసినప్పుడు కూడా ఓకే, పర్లేదు, బాగానే ఉన్నాయి. ఈ బడ్జెట్లో మనం వీటి యాక్సెప్ట్ కూడా చేయొచ్చు అనమాట. అల్టిమేట్గా మనకు కావాల్సింది దీనికి సంబంధించిన ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, అలాగే కాలర్ క్వాలిటీ ఎలా ఉంది అనేది మాట్లాడుకుంటే ఆడియో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మీకు బేస్ అలాగే ట్రెబుల్ మాత్రం చాలా కంట్రోల్లో ఉన్నాయి. అండ్ మీకు ఫుల్ సౌండ్ పెట్టుకుంటే మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇది ఇస్తుంది అనమాట. సో 1000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయొచ్చు. అలాగే కాల్స్ కూడా మాట్లాడి చూశాను, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. దీంట్లో మీకు ఎలాంటి ENC ఫీచర్ అయితే ఏమి ఉండదు. జస్ట్ మీకు ఏంటంటే ఇలాంటి రూమ్ కండిషన్లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కానీ ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు
మీకు నాయిస్ ఎదుటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఓవరాల్గా మాత్రం ₹1000 బడ్జెట్లో మాత్రం ఇది కూడా మనం యాక్సెప్ట్ అయితే చేయొచ్చు. ఇంతకుముందు నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, MIVI Roam 2 నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను, చాలా బాగుంది అది. అలాగే మిగతా ప్రొడక్ట్స్ కూడా వీళ్ళకి బాగానే ఉంటున్నాయి. అండ్ మేజర్గా ఇవి మన ఇండియాకి సంబంధించిన బ్రాండ్, అలాగే ఇండియాకి సంబంధించిన ప్రొడక్ట్స్ కాబట్టి ఖచ్చితంగా వీటి మీద మీరు ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ చెప్పడం మర్చిపోయిన, ప్రజెంట్గా వీళ్ళ వెబ్సైట్లో దగ్గర 70% డిస్కౌంట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. రకరకాల ప్రొడక్ట్స్ మీద వీళ్ళు ఏవైతే ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారో అన్నిటి మీద కూడా చాలా వరకు డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అరౌండ్ 70% డిస్కౌంట్ అయితే మీకు అవైలబుల్గా ఉందన్నమాట. ఒకసారి చెక్ చేయండి, వెబ్సైట్ లింక్ డైరెక్ట్గా కింద ఇస్తాను, లేదంటే మీరు వెబ్సైట్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి ప్రొడక్ట్స్, ఒకసారి చెక్ చేయండి. సో ఇదే ఫ్రెండ్స్ MIVIకి సంబంధించిన స్పెషల్ బాక్స్, అలాగే మనకి ఒక మిస్టరీ బాక్స్ మేడ్ ఇన్ ఇండియా కలెక్షన్ అనుకోవచ్చు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.